ప్రపంచ శాంతికి కూడా ఈ పండుగ అనేది కూడా దోహదపడాలని చెప్పేసి వర్షాలు కూడా ఆంకాశిస్తూ మరొక మారు కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ పండుగ రంజాన్ శుభాకాంక్షలు దాదాపు ఒక నెల పాటు ఉపవాసాలుంటూ ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా భావిస్తూ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమణి కూడా 4 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి ఈరోజు ఉపవాస దీక్షలో విరమిస్తూ మీరు ఒక గొప్ప సంకేతాన్ని మానవాళికి పంపిస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలా, మానవులందరూ క్షేమంగా ఉండాలా అని అల్లాహ్ని ప్రార్థిస్తూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఈ రంజాన్ సందర్భంగా అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆయా కుటుంబాలందరికీ కూడా ముస్లిం సోదరుల కుటుంబాలందరికీ కూడా అల్లాహ్ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ సమాజం మానవాళి బాగుండడానికి ముస్లిం సోదరులందరూ కూడా అల్లాహ్ను ప్రార్థించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా మనందరికీ కూడా ఈద్ ఉల్ ఫిత్ర్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ముస్లింలందరూ కూడా ఉపవాసం ఉంటూ తరావీ నమాజ్ చదువుతూ జకాత్ ఇస్తూ ప్రతి ఒక్క పేదవాడిని ఆకలి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ రంజాన్ మాసం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈ నెలలో మనం అందరూ కూడా పేషెన్స్తో ఉన్నామో అదే రాబోయే 11 నెలలు కూడా అందరూ కూడా ఇదే పేషెన్స్తో, ఇదే దైవంతో, ఇదే భక్తితో ఉండాలని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరోసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జరుగుతున్న ఎన్నికల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఉండాలి, ఖచ్చితంగా మీకు అందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేసుకుంటూ ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ శాంతియుతంగా కూడా ఎక్కడ కొత్త రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. మన హిందూ ముస్లిం చూసుకుంటే కదా మన స్టేట్లో ఎంత పీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లింస్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుండడం మీ అందరూ ఒకసారి గమనించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని ఎమ్మెల్యే అనంతరం రెడ్డి గారికి అదే శంకరనారాయణ ఎంపీ గారు మీ అందరూ మద్దతు తెలుపని తెలుస్తున్నాం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.